కూటమి ప్రభుత్వం అమరావతి పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచే అమరావతి విషయంలో వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా రుణాల ద్వారా నిధుల సమీకరణ చేస్తోంది. ఇక ఆగిపోయిన పనులను తిరిగి పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అమరావతిలోని ఐకానిక్ భవనాలు 47, 39 అంతస్తుల్లో పూర్తి చేసేలా షెడ్యూల్ ఫిక్స్ చేసింది. పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. అమరావతిలో ఐకానిక్ భవనాల పనులను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేసింది. జనవరిలోనే పనులు ప్రారంభించేలా కసరత్తు కొనసాగుతోంది. అమరావతి ఓఆర్ఆర్ అలైన్మెంట్ ఎక్కువ మలుపులు లేకుండా ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే సీఆర్డీఏ భవనం పనులను పునఃప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు ఐకానిక్ భవనాల నిర్మాణంపై దృష్టి పెట్టింది. గవర్నమెంట్ కాంప్లెక్స్లో 5 ఏళ్ల కాలంలో ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో చుట్టూ నీరు చేరి ఆ ప్రదేశమంతా తటాకంగా మారింది. దీంతో వాటి పటిష్టతపైన సందేహాలు వ్యక్తమయ్యాయి. వీటిపైన మద్రాస్, హైదరాబాద్ ఐఐటి నిపుణుల బృందంతో అధ్యయనం చేయించారు. నిపుణుల బృందం ఫౌండేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదని తేల్చింది. ఫౌండేషన్ వద్ద నీటిని తోడేస్తున్నారు. జీఏడీ టవర్స్ 47 అంతస్తులు, టెర్రస్, హెలీప్యాడ్తో సహా నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అదేవిధంగా 39 అంతస్తుల్లో హెచ్ఓడి టవర్స్ నిర్మాణం చేయనున్నారు. అసెంబ్లీ భవనం 103 ఎకరాల్లో 250 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు సిద్ధమయ్యారు. 7 అంతస్తులతో 55 మీటర్ల ఎత్తుతో హైకోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. వీటన్నింటికీ ర్యాప్డ్ ఫౌండేషన్ పూర్తి చేసి జనవరి నెలాఖరులోగా నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక సీఆర్డీఏ అధికారులు సైతం ఈ పనుల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయిస్తున్నారు. అటు ప్రభుత్వం నిరంతరం అమరావతి పనుల గురించి ఆరా తీస్తోంది. దీంతో జనవరి నుంచి అమరావతి కొత్త రూపు సంతరించుకోనుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.